హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము మొట్టమొదటి అధ్యాయములో కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి మొదటి రాజుల గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలో నుంచి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగుకయుండెను. కాబట్టి వారు మా ఏలినవాడును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిల్లో పండుకునని చెప్పి ఇశ్రాయేలీయులు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదానిని వెదకి అబీషగు అను సునేమీరాలని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తమకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకునెను. అతని తండ్రి నీవిలాగు ఏల చేయుచున్నావని అతనిని ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలిగించలేదు. 10వ వచనం చదువుకున్నానా. ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు సూర్లను తనకు సహోదరులైన సొలొమోనును పిలవలేదు. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. శుక్రవారం నీ సన్నిధిలో కూడుకున్న తండ్రి ప్రభువా, నిన్ను ప్రార్థించటానికి, పాటల ద్వారా నిన్ను కీర్తించటానికి, వాక్యము ద్వారా నీ మాటలలో ఉన్న నీతిని, యథార్థతను, సత్యమును గ్రహించటానికి అయా ఇటు రీతిగా నీ సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము అల్పులము నాయన, అజ్ఞానులము తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నారు. నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి నాయన. నీ పరసంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ స్థలమందు, ఈ క్షణమందు నీ ఆత్మచేత మరొకసారి మమ్మలను అభిషేకించండి నాయన. అయా మా నోట మీ మాట ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరచుకోండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ పర సంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అయా చదివిన లేఖన భాగంలో ఉన్న లోతైన మర్మములను మాకు బయలుపరిచి మా ఆధ్యాత్మిక జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన లేఖన భాగంలో 3 వ్యక్తులు కనపడతారు మనకి. ఒకటి దావీదు, రెండో వ్యక్తి అదోనియా అతని కుమారుడు, మూడో వ్యక్తి సొలొమోను. ఈ 3 వ్యక్తులు మనకు కనపడతారు. దావీదు అనగానే పరాక్రమశాలి, మంచి రాజు, ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు చక్కగా పరిపాలించిన రాజు, దేవుని హృదయానుసారుడు అని మంచి పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నప్పటికీ తన కుమారులను పెంచటంలో ఫెయిల్ అయ్యాడండి. ఒక విధంగా చెప్పాలంటే తన కుమారులు పెంచటంలో ఫెయిల్ అయ్యాడు.
కుటుంబాన్ని కట్టుకోవటంలో ఫెయిల్ అయ్యాడు, కుమారులను ఆత్మీయంగా పెంచటంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ చదివిన లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాజు నుంచి, దావీదు నుంచి ఒక పాఠం ఉంది, అదోనియా నుంచి మరొక పాఠం ఉంది, సొలొమోన్ నుంచి ఇంకొక పాఠం ఉంది. ఈ 3 పాఠాలను మనం ధ్యానం చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ రాజుకి, దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అతనికి కుమారులు 18 నుంచి 19 మంది కుమారులు ఉన్నారంట. దావీదుకి 18 నుంచి 19 మంది కుమారులు. ఇందులో కొందరు పేర్లు రాయబడి ఉన్నాయి, కొందరు పేర్లు రాయబడలేదు. ఏది ఏమైనప్పటికీ 19 మంది కుమారులుగా ఉన్నారు దావీదుకి. బహుభార్యత్వం అంటే ఇతనికి చాలామంది భార్యలు, చాలామంది ఉపపత్నులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో బహుభార్యత్వాన్ని దేవుడు అంగీకరించాడు. మన నూతన నిబంధనకు వస్తే ఒక స్త్రీకి ఒకటే భర్త, ఒక భర్తకి ఒకటే స్త్రీ, ఇంతకు మించి లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనుగ్రహించాడు. కానీ మనం నూతన నిబంధనకు వస్తే మాత్రం ఒకటే భార్య, ఒకటే భర్త. ఇంతకు మించి వెళ్తే పాపం చేసినట్టే. మన ఒక సహోదరుడు అంటున్నాడు, అతనికి పాపం ఆల్రెడీ భార్య ఉంది, చక్కటి 2 పిల్లలు ఉన్నారు. తప్పడడుగు వేసినప్పుడు, ఎందుకయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, ఎందుకు పిచ్చి పని, నీకేం అవసరం, నీకు అంత వయసు కూడా కాదు, నీకు 40 ఏళ్ళు దాటిపోయి కదా, ఎందుకంటే బలెట్టోడు అండి, తప్పేం కాదే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అంటే అతను తప్పు చేస్తూ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏంట్రా బాబు ఇలా ఎలా జరుగుతాయా అంటే, దావీదుకి లేరా అంటున్నాడు. అంటే మనం నూతన నిబంధనలో ఉంటున్నామా? కొందరు అనుకునేవాళ్ళు ఉండారమ్మా, తప్పులు చేస్తూ వాక్యాన్ని చూపించేవారు ఉన్నారు. కానీ మనము నూతన నిబంధనలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏది ఏమైనప్పటికీ రాజు వృద్ధుడైపోయాడు, చేతకాని వాడైపోయాడు, మంచం మీద ఉన్నాడు. 40 సంవత్సరాలు సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించి ఉన్నాడు. వృద్ధుడైపోయిన తర్వాత ఏం చేయాలి? నిజంగా తను చేయవలసింది ఏంటంటే, ముసలివాడు అయిపోయిన తర్వాత తనకు చేతకాని స్థితిలో ఉన్నప్పుడు తన స్థితిలో తన కుమారుణ్ణి తానే నిలవబెట్టాలి. నిజమైతే అవునంటారు కదంటారా? అది కూడా తప్పే. మనం వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని మనం చేయలేనప్పుడు మనకి ఆల్టర్నేటివ్గా, అంటే మన పనులు చేయటానికి కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు మన కుమారులకు అనుగ్రహించాలి. అందులో ఎవరికి సామర్థ్యత ఉందో వాడికి అనుగ్రహించాలి. అది మనకు తెలియకపోతే దేవుని దగ్గర తెలుసుకోవాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఏ విషయమైనా సరే కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఆ దిశలో వెళ్ళాలి. కానీ దావీదు కనిపెట్టి ప్రార్థన చేశాడు, దేవుడు కనపరిచాడు. కానీ ఇతనికి సింహాసనం మీద ఉన్న ఆశ ఇంకా చచ్చిపోలా. మంచం మీద ఉండి కూడా దేశాన్ని పరిపాలించాలి, ప్రజలను పరిపాలించాలి అనే ఒక ఆశ ఒకటి ఉంది, చూసావా? ఈ ఆశ చనిపోక ఇతను మంచం మీదే ఉన్నాడు. కానీ ఇతనికి బదులుగా ఇంకొక కుమారుని నిలబెడదాం దేవుడు చెప్పాడుగా మనకి అనే మాట. ఎక్కడ చెప్పాడంటే ఆ మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం. ఒకసారి మనం అది చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ పైనే యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోన్ని కోరుకుని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోన్ను నాకు కుమారుడుగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు
నా మందిరమును నా ఆవరణమును కట్టించును. హల్లెలూయా. దావీదు దేవుని మందిరాన్ని కట్టించాలనుకున్నప్పుడు దావీదుకు దేవుడు దర్శించాడయ్యా, నువ్వు నీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నది, యుద్ధం చేసి ఉన్నావు కాబట్టి నా మందిరము కట్టే అర్హత నీకు లేదు, నేను నీ కుమారుని అనుకున్నాను. నీ తర్వాత నీ బాధ్యతలు నీ కుమారునికి నా మందిరాన్ని నిర్మించుకుంటాను, నీ తర్వాత బాధ్యతలు కూడా నీ కుమారుని నేను నిలబెడతానని ఆనాడే దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరిని రాజును చేయాలో ఒక స్పష్టత ఉంది. ఎవరికి? రాజుకి, దావీదుకి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పడుకుని ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, దేశాన్ని పరిపాలించలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు వచ్చాడండి ఈ అదోనియా. ఇతను ఎవరంటే 4వ కుమారుడు. రాజుకి చాలామంది కుమారుల్లో ఇతను 4వ కుమారుడు. అతనికి ఏమిటంటే, నేను బాగా హైట్గా ఉంటాను కదా, మంచి పర్సనాలిటీ ఉంటుంది కదా, మంచి రంగు ఉంటుంది కదా, మంచి జ్ఞానం కూడా పొందుకున్నాను కదా, మంచి తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పేసి అతను తన హృదయంలో గర్వించి తనను తాను హెచ్చించుకుని, తను తండ్రి అనుమతి లేకుండా, దేవుని చిత్తము లేకుండా, ప్రజల అనుమతి లేకుండా కొందరిని కూడగట్టుకుని తను రాజుగా అవ్వాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఇది 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 చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ తండ్రి తప్పు చేశాడు. ఏంటి? తండ్రి, దేవుడు ఒక మాట చెప్పేశాడు తండ్రికి, అయ్యా నీ తర్వాత నీ కొడుకు సొలొమోన్ని నేను ఏర్పరచుకుంటాను అని. ఇక్కడ 4వ కుమారుడైన అదోనియా, అటు సొలొమోను కాదు, ఇటు అదోనియా నేను ఒకటే మాట అంట, ఈ అదోనియా రావడానికి గల కారణం కూడా దావీదే అంట. చేయవలసిన పని సక్రమంగా చేయకపోతే, చేయవలసిన పని సకాలంలో చేయకపోతే ముసలోళ్ళకు కూడా 4 కాళ్ళు వస్తాయి, 3 కాళ్ళు వస్తాయి. నిజానికి ఇతనికి అర్హత లేదన్న విషయం అతనికి తెలుసు, ఆ దేశ ప్రజలకు తెలుసు, రాజైన దావీదుకు తెలుసు, సైన్యాధ్యక్షుడికి తెలుసు, సైన్యానికి అందరికీ తెలుసు. కానీ రాజు ఆ ప్రకటన చేయకపోవటం వలన ఇతనికి ఒక ఆశ కలిగింది. నాకేం తక్కువ అయినా తండ్రి ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు అతను ఏం చేయగలడు? సైన్యాధ్యక్షుని నేను మలుచుకుని నా వైపు తిప్పుకుని నేను రాజుగా ప్రకటించుకుంటే మంచం మీదన్న ముసలివాడు ఏమి చేయగలడు అనే ఒక గర్వం తన హృదయంలో పుట్టింది. నేను అదే అంట. ఈరోజు చాలామంది ఉన్నారండి. ఈరోజు మనం చూస్తే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చిన్న వయసులో మన పిల్లల్ని మనం ఎట్లా తీసుకెళ్తామంటే బళ్ళ మీద తిప్పుతాం, చాలా గర్వంగా తిప్పుతాం. ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకుని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వీడు నా కుమారుడు. నిజానికి వాళ్ళు ఆ వయసులో వాళ్ళు ఏమీ చేయలేరు, తండ్రికి సహాయం చేయలేరు, తండ్రికి సలహా ఇవ్వలేరు, సహాయం చేయలేరు, ఏ పని చేయలేరండి. చేయగలరా? ఇప్పుడు జాకే ఉన్నాడు, 5 సంవత్సరాలు. వాళ్ళ నాన్న గర్వంగా తీసుకెళ్తాడు, బండి ఎక్కిన ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాడు. నా కొడుకు అని మురిసిపోతూ ఉంటాడు వాడు చేసే అల్లర్లను చూసి. వాడేమో సహాయం చేయడు, తండ్రికి ఏమో సహాయం చేయడు. వాడిని తీసుకెళ్ళడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈయన పనిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, చేయాల్సిన పని చేయనివాడు, అడ్డుపడతా ఉంటాడు. అయినా కూడా ఏం చేస్తాడు? తండ్రి తీసుకెళ్తాడు. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుమారులు చేసేది తెలుసా? ఒక ఇంటికి ఒక కుక్క కాపలాగా పెడుతున్నారండి. వయసు అయిపోయింది కదా, ఇతనికి చెప్పి ఏం ప్రయోజనం? ఏం చేయగలుగుతున్నాం? ఎప్పటి వరకు తల్లిదండ్రులకి కుమారులు ఎప్పటి వరకు విధేయత కలిగి ఉంటున్నారంటే, వాళ్ళు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి వివాహాలు జరిగేంత వరకే తల్లిదండ్రులకు ఏం జరిగినా, నాన్న బయటికి వెళ్తున్నా, నాన్న అది తెస్తున్నా, నాన్న ఇక్కడికి వెళ్తున్నా,
నాన్న అక్కడికి వెళ్తున్నా. ఎప్పటి వరకు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవబడి వాళ్ళ జీవితంలో తనకు భాగస్వామ్యం వచ్చేంత వరకే. అప్పటి వరకు తండ్రితో పని ఉంటుంది కాబట్టి అప్పటి వరకు చాలా అన్ని విషయాలు పిన్ టు పిన్ చెప్తారు ప్రతి కుమారుడు. ఎప్పుడైతే తినకంటూ ఒక స్టేజ్ వచ్చేసింది, ఇతను ముసలివాడు అయిపోయాడు, సంపాదించే స్థితిని కోల్పోయాడు అనగానే సలహాలు ఇచ్చే స్థితిని కూడా కోల్పోతాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు తండ్రి పెద్దవాడైన తర్వాత సంపాదించే స్థితి కోల్పోవచ్చు, సలహాలు ఇవ్వడానికి ఉంటాడుగా. సలహాలు ఇచ్చే జ్ఞానం ఎక్కడ పోద్ది? ఎన్నో సంవత్సరాల అనుభవ జ్ఞానం ఎక్కడ పోద్ది? దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని ఒక ఇంటికి ఒక కుక్కని ఎలా కాపలా పెడతామో అటు రీతిగా వస్తాంలే కాదురా ఎక్కడికి వెళ్తానంటే నీకు అవసరం అప్పుడు తెలుసుకుని ఏం చేద్దామని అనేవాళ్ళు లేరంటారా? నేను నా కళ్ళతో నేను చూసా. ఏం చేస్తా ఇప్పుడు? మేము పలానా సైడ్ పలానా ప్లేస్కి వెళ్తున్నాం, ఒక 1000 రూపాయలు ఇస్తావా? అరే ఇచ్చినప్పుడు ఇచ్చా కదరా, ఇప్పుడు నేనేం ఇవ్వగలరా? చేతగాని స్థితిలో ఉన్నా కదరా, లేవలేని స్థితిలో ఉన్నా కదరా. నేను ఇవ్వకోకుండానే నువ్వు ఎంత పెద్దవాడు అయ్యావా? నేను ఇవ్వకోకుండానే నువ్వు ఈ స్థితికి వచ్చావా అని తండ్రి ఆ కుమారుని అంటాడా? మనకెందుకులే, సైలెంట్గా ఉంటాం, గమ్మున ఉంటాం. ఇది కుమారులు చేసే మొట్టమొదటి తప్పు. ఆనాడు తల్లిదండ్రులు నా తండ్రికి నేనేం సహాయం చేస్తానని, ఏమి హెల్ప్ చేస్తానని చిన్న వయసులో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో నన్ను ఎక్కించుకుని బండి మీద తిరిగాడు నా తండ్రి. అన్ని సార్లకు నన్ను తీసుకెళ్ళేవాడు, అన్ని విషయాలు నాతో షేర్ చేసేవాడు. నా తల్లి నాకు మాటలు నేర్పేది, నాకేం తెలుసని అని ఆ ఇంగితం ఈరోజు కాదు ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఆ ఇంగితం పిల్లల్లో కొదువైపోతుంది. క్రైస్తవులుగా మనం అది మర్చిపోకూడదు. ఎందుకంటే మనం లోకం నుంచి ఏర్పరచబడిన వారం, దేవుని చేత ఎన్నుకోబడిన వారం. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు ఖచ్చితంగా మన జీవితాల్లో అనునయిస్తేనే మనం ముందుకు కొనసాగలం అని దేవుని పేరు నేను మనవి చేస్తున్నా. మొదటిగా. రెండవది, అసలు ఈ గర్వం అనేది దేనివల్ల వస్తుందంటే ప్రతి మనిషికి ఉంటుందండి గర్వం. ప్రతి మనిషికి లోపల గర్వం ఉంటుంది. అంటే గర్వం దేనివల్ల వస్తుందంటే ఒకటి సంపాదించిన ఆస్తి వలన కావచ్చు, లేకపోతే మనకున్న పర్సనాలిటీ వలన, హైటు అందం వలన రావచ్చు. మూడవది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా కొంత గర్వం వస్తుంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కూడా కొంత గర్వాన్ని మనకి తెచ్చిపెడుతుంది. అందుకనే ఎలీషా గారు ఎప్పుడైనా సరే మరి గుర్తుగా గమనించర్లేదు, ఎలీషా గారు ఏలియా వెళ్ళి అతని మీద దుప్పటి వేసి సేవకు పిలిచినప్పుడు అతను మొట్టమొదటిగా ఏం చేశాడంటే, అయ్యా నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను అని చెప్పి తిరిగి వచ్చి ఏం చేశాడు అతను? 12 అరకలతో దున్నుతున్న నాగలను మొత్తం డిస్పాండ్ చేసి ఆ ఎద్దులన్నింటినీ దహన బలి మీద కాల్చి చంపేశాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైనా సేవలో మళ్ళీ కష్టాలు వస్తే, మళ్ళీ నా పొలం ఉంది కదా, నా ఎద్దులు నాకు ఉన్నాయి కదా, నా అరక నాకున్నది కదా, నేను వచ్చి మళ్ళీ నా పని చేసుకుని నేను బ్రతుకుతామని ఆశ అనేది నా హృదయంలో కలగకూడదు. చావైనా బ్రతికైనా మేము ముందుకెళ్తున్నా కాబట్టి నేను ముందుకే వెళ్ళాలి అనే ఆశ ఉంది చూసారా, అతన్ని గొప్పవాడిగా చేసింది. గొప్పవాడికి ఎంత గొప్ప దైవ సేవకుడు అంటే, అతను చనిపోయిన తర్వాత అతని ఎముకలని చనిపోయిన వ్యక్తి ముట్టుకుంటే లేచి బ్రతికే అంత గొప్పవాడిగా అవడానికి గల కారణం ఏంటి అంటే, తను వెనక్కి తిరిగి చూడలే. అతను వెనక్కి తిరిగితే నాకు బ్రతుకు లేదు అనుకున్నాడు కాబట్టి ముందుకే వెళ్ళాడు అతను. ఎప్పుడైనా సరే మనం వెనక్కి తిరిగి నా తండ్రి గొప్పోళ్లే, బాగా డబ్బున్నాళ్లే, నేనేం చేసినా సమర్థిస్తాడులే, నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడులే అని ఏ కుమారుడైనా తను అనుకుంటే తన జీవితంలో ఎప్పుడు తన హృదయంలో కలిగేది గర్వం తప్పితే తన హృదయంలో గర్వమే మిగులుద్ది. ఆ గర్వం మనిషిని నాశనం చేస్తుందంట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది కదా, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఒక మనిషి దారి తప్పిపోతున్నప్పుడు, ఒక మనిషి పక్కదారి పడుతున్నప్పుడు గర్వం అనేది మనిషిని ఏలుబాటు చేస్తుందంట. అందుకనే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే వాళ్ళ నాశనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే ఈ గర్వాన్ని మనం మరి జయించాలంటే
ఎక్కడ జయించగలం మనం? ఎలా జయించగలం గర్వాన్ని? ఎలా జయించగలం గర్వాన్ని? జయించాలంటే జయించడం చాలా కష్టం. అందుకనే మనం గర్వాన్ని జయించిన సొలొమోనేమో రాజయ్యాడు, గర్వానికి బానిసైన ఈ అదోనీయేమో చరిత్రహీనుడు అయిపోయాడు. ఆఖరికి వెళ్ళి ఆ సొలొమోన్ని కాళ్ళు పట్టుకునే స్థితికి దిగజారిపోయాడు. ఒకటే మార్గం, మన గర్వం మనని అణిచివేస్తుంది, అపజయాలు పాలు చేస్తుంది. ఇతను గర్వించాడండి. నిజానికి ఇతను గర్వించాడు. తన ముందున్న ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు పెద్దవాళ్ళు చనిపోయారు. అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, కిలియాబు, ముగ్గురు చనిపోయి ఉన్నారు. పోతే ఇక నేను 4వ వాడిని, నాకన్నా పెద్దవాడు ఎవడో లేడు, నా వెనక ఉన్నదందరూ చిన్నవాళ్లే అనుకున్నాడు. ముసలివాడు ఏం చేస్తాడు అనుకున్నాడు? సైన్యాధిపతి నాకు అండున్నాడు కాబట్టి ఈ ముసలివాడు నన్ను ఏం చేస్తాడులే, ఇప్పుడు నేను బలవంతంగా రాజునైతే. మరి ఒకనాడు అబ్షాలోము రాజు అయితే 4-5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేయలేకపోయాడుగా, రాజ్యాన్ని వదిలి ఊర్లమ్మడి తిరిగాడుగా. ఇప్పుడు నేను చేస్తే ఏం చేస్తాడు? అప్పుడు వయసులో ఉన్నప్పుడే చేయలేకపోయాడు, ఇప్పుడు ముసలివాడైపోయి మంచం మీద పడి ఇప్పుడేం చేస్తాడు అనే గర్వం, అనే అహం, అనే గర్వం అతను ఏం చేసిందంటే అపజయాలు పాలు చేసింది. ప్రాణభయంతో బిక్కుబిక్కుమనే స్థితికి దిగజారిపోయాడు అతను. తన గర్వం వల్ల తను ఏమీ పొందుకోలేకపోయాడు కానీ పొందుకున్నది ఏంటంటే చివరికి నేను బ్రతుకును అనే భయాన్ని తెచ్చుకున్నాడు అతను తన గర్వం వల్ల. మనం మన జీవితాల్లో గర్వాన్ని మనం విడిచిపెట్టినట్లయితే, ఏదో మా తండ్రి ఆస్తిపరుడనో, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉందనో, లేకపోతే నేను బాగా చదువుకున్నానో, మంచి ఉద్యోగం ఉందనో, లేకపోతే ఒక మంచి వ్యాపారం ఉందనో, నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయనో, వాటిని చూసి మనం గర్వపడితే మన ఆశ అంగమే అవుద్ది కాబట్టి మనం ఏటిని చూసి గర్వించాలంటే సర్వశక్తి కలిగిన దేవుని చూసి మనం గర్వించాలండి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం, ఆయన చూసి మనం గర్వించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు, స్టవ్ ఎలా ముట్టించాలో అర్థం కాని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవా అంటే లైటర్ ఇస్తాడు ఆయన. మాకు ఇచ్చాడండి, లైటర్ ఇచ్చాడు ఆయన. అగిపెట్టి అడుగుతాడు, బాబు నీకు లైటర్ ఇస్తా, కొట్టో ఇలా వెలుగుద్ది అంటాడు. అందుకనే ఇతని గర్వము రావడానికి గల కారణం నేనేమంటానంటే దావీదేనంట. అసలు ఈ అవకాశం లేకముందే దేవుడు మాట విని సొలొమోను రాజుని చేస్తే ఈ అవకాశం ఇతనికి వచ్చేది కాదుగా. అంతే, నేను అదే అంట, తల్లిదండ్రులు కొన్ని తప్పిదాల వల్ల పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయండి. తల్లిదండ్రుల తప్పిదాల వల్ల కొందరు పిల్లలు తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న తప్పులు అవి వాళ్ళకి తప్పులుగా కనిపించవు, నేను చూసా, ఎంతమంది చూడదండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు, మరే నీ ఆస్తిని మొక్కలు చేయడానికి వీల్లేదు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు కొట్టు చావండి పర్వాలేదు, నేను ఉండగా మాత్రం మొక్కలు చేయడానికి వీల్లేదు. ఇదే ప్రమాదం. ఇలాంటి కుటుంబాలు లేవంటారా? నేను చూసా నా కళ్ళతో. నీ చేత కావట్లేదు, నువ్వు మంచం మీద ఉన్నావు, నువ్వు చేయాల్సిందేంటి? ఇజ్రాయేల్ ప్రజల బాధ్యత నీ మీద ఉంది. నీకు చెప్పాడు పలానోడు, అబ్బాయా నీ కుమారుల్లో పలానా వ్యక్తి నేను ఎన్నుకున్నాను, అతను రాజుగా చేయి, తర్వాత అతన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడేశాడు. ఇతను చేయవలసింది ఏంటి? చేత కానప్పుడు అప్పచెప్పరండి వీళ్ళు అప్పచెప్పరు. మీరు కొట్టుకు సావండి ఏమన్నా కానడుగా, నేను బ్రతికున్నంతకాలం ఇది ఎట్లా ఉండాల్సిందే, రాజు చేసిన మొట్టమొదటి తప్పు. అతను ఆ తప్పు చేయటం వల్లే ఇతనికి ఆలోచన వచ్చింది. ఇతనికి ఆలోచన రాకముందే సొలొమోన్ని రాజుగా నిర్ణయించాయనుకో, అసలు ఈ ప్రాబ్లం ఉండేదంటారా? ఇతనికి అహంకారం వచ్చేదా? ఇతనికి పగరు వచ్చేదా? ఇతనికి మదం వచ్చేదా? ఇతనికి అసూయ వచ్చేదా? నేను అదే అంటున్నా,
తల్లిదండ్రులు చేసే తప్పిదాల వల్ల పిల్లలు దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు చేసే తప్పిదాల వల్ల అంటే మనం గారం పెట్టచ్చండి, పిల్లలకి తప్పులేదు, కుమారులుగా మనం గారం పెట్టచ్చు. కానీ మన గారాభం వాడి జీవితాన్ని, వాడి భవిష్యత్తుని చిదిపివేసేటట్టు ఉండకూడదు. వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేసేటట్టు ఉండకూడదు. గారాబాన్ని, మనం పెట్టే గారాబాన్ని, వాళ్ళ భవిష్యత్తుని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టే కొన్ని నిర్ణయాలు, కొన్ని విప్లవాత్మక తీసుకోవాల్సిన సమయంలో మనం తీసుకోకపోతే వాళ్ళ జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి. అంటాకి ఇదే కారణం. మూడో విషయం ఏంటంటే పరిస్థితిని దేవునికి అప్పగించాడండి. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే మనం నోరు తెరిచి మన ప్రయత్నాలు మనం చేయటం మొదలు పెడతామో ఆయన సైలెంట్ అవుతాడు. మనం మౌనంగా ఉండాలి అంటే మనం ఆధ్యాత్మిక స్థితిలో చాలా బలంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. ఎందుకు మాట చెప్తానంటే, ఇప్పుడు దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేసారు అనుకుందాం, తీసుకెళ్ళి వేసేసారు. అప్పుడు అతను ఏం చేయాలి? సింహం నోరు తెరుచుకుంటూ వస్తుంది, బొబ్బరులతో గోండ్రు మంట వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇతను ఏం చేయాలి? భయపడటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. మోకరించి ప్రార్థన చేయటం ఏంటండి? ఎగిరి తప్పుకోవడానికో, ఆ మూలకి వెళ్తాకో, ఈ మూలకి వెళ్తాకో, అడ్డుకించడానికో ప్రయత్నం చేయాలి. ఆ టైంలో ప్రతి మనిషికి కలిగే ఆలోచనే అది. ఇతను మోకరించి ప్రార్థన చేస్తామంటే, అంటే మోకరించి ప్రార్థన చేయటం అసలు ఎవరికైనా ఆలోచన వస్తా? ఆ ఆలోచన రావాలి అంటే మన భక్తిలో మనం ఎంతో ఎత్తైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంటే తప్ప ఆ ఆలోచన మనకి కలగదు. సొలొమోను కలిగిందండి ఆలోచన. సమస్య ముందుంది, దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తుంది. తనకు రావాల్సిన సింహాసనం వేరేవాడు బలవంతంగా, తండ్రికి తెలియకుండా తనను పక్కన పెట్టేసి బలవంతంగా దోచుకోవడానికి ముందుకు వెళ్తున్నాడు. అలాంటి సమయంలో ఇతను మౌనంగా ఉన్నాడు. సమస్యను దేవునికి అప్పచెప్పాడు. అన్న అడ్డుకునే పరిస్థితి కానీ, అన్న మీద యుద్ధం చేసే పరిస్థితి కానీ ఏమీ చేయలా. మౌనంగా ఉన్నాడు కాబట్టే దేవుడు కార్యం జరిగింది అక్కడ. దేవుడు మౌనంగా ఉంటాడంటారా? దానియేలు మౌనంగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మౌనంగా లేడండి, దేవుడు చేయాల్సిన పని చేశాడు. అలాగే సొలొమోను మౌనంగా ఉన్నప్పుడు, తన ముందు అన్యాయం జరుగుతుందని తెలుసు, మౌనంగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయక మానలా. బెత్షెబా అనే నాతాన్ని ప్రేరేపించి రాజు దగ్గరకు పంపించాడు. రాజు కళ్ళు తెరిపించాడు, సత్యాన్ని తెలుసుకున్న రాజు వెంటనే అప్పటికప్పుడే రంగాన్ని సిద్ధం చేశాడు. కంచరగాడిని తీసుకెళ్ళాడు. అతను చేయవలసిన పని చేశాడు. రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు చేశాడు? నేను అంటాను, అసలు ఈ జరగకముందే చేస్తే ఎంత బాగుండేది. ఇతనికి ఈ గర్వం రాకముందు, ఈ ఆలోచన రాకముందు, నేను రాజు అవుదామనే ఆలోచన రాకముందే చేస్తే ఎంత బాగుండేది అంటున్నా నేను. తన కుమారుడు కూడా దేవుని కృప నుంచి దూరం అయ్యేవాడు కాదుగా. నేను అదే అంట. ఇప్పుడు ఇద్దరు కుమారులలో ఏ కుమారుడు దేవుని దూరం అయ్యేవాడు కాదుగా, దేవుని కృపను పొందుకునేవాడుగా ఇతను కూడా. మనం చేయవలసిన పనులు సకాలంలో చేయకపోతే ఈ ముగ్గురు విషయాల్లో దావీదు దగ్గర నుంచి, దావీదు చేయవలసిన పని సకాలంలో చేయకపోవటం వల్ల ఒక కుమారుడు దేవుని తప్పాడండి. అతనిలో గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. తన్ను తాను హెచ్చించుకోవాలని, తన్ను తాను ఆరాధించుకోవాలని, తన్ను తాను గణపరుచుకోవాలని అనే ఆలోచన కలిగింది. దేనివల్లంటే నేనంట ఈ విషయాలు మరి ఎవరు చెప్తారు? రాజు దావీదు వలన ఈ ఆలోచన ఇతనికి కలిగింది. ఈ ఆలోచన రాకముందే దావీదు సొలొమోను రాజుగా చేస్తే ఈ ఆలోచన వచ్చేది కాదు. ఇతను కూడా దేవుడి నుంచి దూరం అయ్యేవాడు. నేను అదే అంట,
మనం చేయవలసిన పని సకాలంలో మనం చేయకపోతే మన చేతులతోనే మన బిడ్డల్లో ఎవరినో ఒకళ్ళని దేవుడి కృప నుంచి, దేవుడి ప్రేమ నుంచి, దేవుడి నుంచి దూరం చేయడానికి మనమే కారణం అవుతాం. అందుకనే ఇక్కడ ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము, నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఇది నమ్మాడండి సొలొమోను. ఇది నమ్మాడు కాబట్టే అన్నతో గొడవపడలా, తండ్రి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలా. నానా, నువ్వు పడుకుని ఉన్నావు, బాగానే ఉంది, నీకు సునమీరాలను ఇచ్చారు, చక్కగా మంచం మీద పోసుకుని కులుకుతూ ఉన్నావు, కానీ అన్నయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, రాజు అవ్వడానికి వెళ్ళిపోయాడు రంగాన్ని సిద్ధం చేసుకుని అని తండ్రి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలా. దీన మనస్సు కలిగి దేవుని దగ్గర, దేవుడు నమ్మదగిన వాడు పరిశీలించి పరిశోధించే అతనికి బాధ్యతలు అప్పగించడానికి ఆనాడే సెలవిచ్చాడు. దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాలన్నా, దేవుడు మనకు ఒక ఏది అప్పగించాలన్నా ముందు మన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, ఆ తర్వాతే బాధ్యతలు అప్పగిస్తాడు. కాబట్టి దేవుని కనుదృష్టికి మనం ఎలా కలిగి ఉండాలంటే నిబ్బరము కలిగి, యథార్థమైన హృదయము కలిగి, సొలొమోను వలె యథార్థమైన హృదయం కలిగి, నిబ్బరము కలిగి మనము జీవించినట్లయితే సొలొమోను జీవితంలో రాసిపెట్టిన కిరీటం, సొలొమోను కోసం సిద్ధపరిచిన సింహాసనం, ఎంతమంది అడ్డుగా వచ్చినా తన సింహాసనాన్ని తను స్వాధీనపరుచుకునే కష్టమా. ఇతను వచ్చి ఏం చేస్తాడో తెలుసా, అయ్యా నన్ను చంపొద్దని కాళ్ళు మొక్కుతాడండి. ఎవరైతే ఎదురు తిరిగి నాకు సింహాసనం కావాలి అని తాను గర్వించుకుని బలవంతంగా అధికారాన్ని పొందుకోవాలనుకున్నాడో ఆ వ్యక్తి వచ్చి, నేను బ్రతుకుంటే చాలు అన్నయ్య, తమ్ముడు నేను బ్రతుకుంటే చాలు, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే. మనం ఎప్పుడైతే నిబ్బరము కలిగి దేవుని మీద ఆధారపడతామో మనకు వ్యతిరేకమైన శత్రువు కూడా మనతో సమాధాన పడటానికి, మనకు క్షమాపణ చెప్పడానికి దేవుడు రంగాన్ని సిద్ధపరుస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తానికి మనం అప్పగించాలి. ప్రతి సమయాన్ని దేవుని చిత్తాన్ని మనం అప్పగించాలి. అట్లా అప్పగించినప్పుడు సొలొమోనుకు సిద్ధపరిచిన సింహాసనాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహించిన రీతిగా మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.